టీడీపీలో టికెట్ల అసమ్మతి భగ్గుమంటోంది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో రాయచోటి వాసికి టికెట్ ప్రకటన చేయడం వల్ల అసమ్మతి తారాస్థాయికి చేరుకుంది. సుగవాసి వద్దు బత్యాల ముద్దు అంటూ టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది రోడ్డెక్కుతున్నారు. తమ నేతకే సీట్ ఇవ్వాలని చంద్రబాబుకు సంకేతాలు పంపుతున్నారు. పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకే సీట్ చేంజ్ చేస్తామంటున్న రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగలరాయుడుతో మా కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అనౌన్స్ చేసిన సీట్లతో ఒకసారిగా మంటలు చెలరేగుతున్నాయి. ఇదే పద్ధతి ఉమ్మడి కడప జిల్లాలో కూడా కొనసాగుతోంది. రాజంపేటలో కూడా అసమ్మతి సెగలు రేగుతున్నాయి. ఇప్పటికే రాయచోటిలో ఉన్నటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు టికెట్ కేటాయిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో బత్యాల చెంగలరాయుడు వర్గం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తా ఉంది. ఈ రోజు టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బత్యాల చెంగలరాయుడు బల ప్రదర్శన చేయబోతున్నారు. ఆయన మనతో పాటు సార్ ఆల్రెడీ టీడీపీ అధిష్టానం టికెట్ కూడా ఫైనల్ చేసింది. ఈ టైంలో మీరు బల ప్రదర్శన చేయడం దేనికి సంకేతంగా భావిస్తున్నారు? నేను బల ప్రదర్శన చేయలేదు. క్యాడర్ కోరుకున్న దాన్ని నేను గౌరవించాను. క్యాడర్ ఏది కోరుకున్నానో దాన్ని గౌరవించాను. క్యాడర్ బేస్డ్ రాజకీయాలు నేను చేస్తా. మొదటి నుంచి కూడా మా వాళ్ళకందరికి నమ్మకం. మా నాయకుడు మనసు మార్చుకొని రాయచోటి వాసికి రాయచోట్లో టికెట్ ఇచ్చి రాజంపేట వాసికి రాజంపేటలో టికెట్ ఇస్తారని నమ్మకంతోనే మేము ఈ పనిచేశాం. ఇక్కడ అసమ్మతి సగలు కాదు. క్యాడర్కు నమ్మకం, మా నాయకుడి మీద నమ్మకం. రాయచోటి వాసిని రాయచోట్లో పోటీ చేపించండి. రాజంపేటలో ఉన్నటువంటి జిల్లా కేంద్రం రాయచోటికి పోయింది. రాయచోటి అభ్యర్థిని తీసుకొచ్చి రాజంపేటలో పెడుతున్నారు. అసలే రాజంపేటకు కేంద్రం జిల్లా కేంద్రం కూడా పోయింది. పైగా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టారు. 5 ఏళ్లు కష్టపడినటువంటి బత్యాల సంఘాలను కాదని సుగవాసికి ఇవ్వడంతోనే ఈ రచ్చ మొత్తం జరుగుతూ ఉంది. దీన్ని మీరు అధిష్టానానికి ఏ విధంగా సిగ్నల్ ఇవ్వబోతున్నారు? మేము క్యాడర్ ఏమి చెప్పినారో అదే పోతున్నది సిగ్నల్. ఇప్పుడు మీరు చూశారు కదా, క్యాడర్ అభిప్రాయం అభిమతం అదే అధిష్టానానికి వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు అంటే ఇప్పటికే చాలా వరకు టికెట్లు ఫైనల్ చేసిన చోట్ల కూడా చేర్పులు మార్పులు కొన్ని చోట్ల జరిగాయి. అదే మీరు కూడా ఆశిస్తా ఉన్నారు. ఒకవేళ అది జరగకపోతే భవిష్యత్ బీసీఆర్ కార్యాచరణ ఏంటి? క్యాడర్ ఏం చెప్తే అది ఇంటా. అంటే ఇప్పటికే మీకు క్యాడర్ తో ఉన్నటువంటి సంబంధం అనుబంధంతో కొంతవరకు క్లారిటీకి ఏమైనా వచ్చారా? మీతో మాట్లాడడం కానీ సంప్రదింపులు కానీ? క్యాడర్కి అందరికి ఈ సెకండ్ కూడా నమ్మకమే మా నాయకుడి మీద. సీటు మనకే ఇస్తారండి. ఇప్పుడు 7 మంది మండల ప్రెసిడెంట్లు ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. క్లస్టర్లు ఉన్నారు, యూనిట్లు ఉన్నారు, పోల్లు ఉన్నారు. వాళ్ళ అభిమతం తీసుకోండి. వాళ్ళ అభిప్రాయం తీసుకొని డిసైడ్ చేయండి. ఫైనల్ గా అధిష్టానం నిర్ణయము మార్పు తప్పకపోతే మీ నిర్ణయం ఎలా ఉండబోతుంది? క్యాడర్ ఏం చెప్తే చేస్తా. లీడర్ మా మాట వినకపోతే క్యాడర్ మాట వింటా. ఓకే, లీడర్ మా మాట వినకపోతే క్యాడర్ మాట విని తప్పనిసరిగా క్యాడర్ ఎటు చెప్తే అట్టే వెళ్లే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి బత్యాల సంఘాలనాడు చెప్తా ఉన్నాడు. గత 5 ఏళ్లుగా రాజంపేటలో టీడీపీ కోసం చాలా కష్టపడ్డాను, కానీ ఇప్పటికి కూడా బయట వ్యక్తులకు టికెట్ కేటాయించడం పట్ల పూర్తి స్థాయిలో అసమ్మతి సెగలు రేగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా బత్యాల చెంగలనాడు బల ప్రదర్శనతో అధిష్టానానికి ఒక సంకేతం కూడా పంపబోతున్నాడు. ఒకవేళ టికెట్లో మార్పు చేయకపోతే క్యాడర్ ఎలా చెబితే అలా నడుచుకుంటానని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, రాజంపేట నుంచి.